ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట ఇస్తే తప్పకుండా ఆదుకుంటారని మరోసారి రుజువైంది. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పగానే వెంటనే స్పందించి ఇన్వర్టర్ ఏర్పాటు చేయాలని వారి బాధను తొలగించారు. గత నెల 31వ తేదీన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఏఎస్పేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పర్యటిస్తున్న సందర్భంలో విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ముచ్చటించారు. ఈ సందర్భంగా తాము కరెంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, త్వరలో పరీక్షలున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఇన్వర్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. వెంటనే స్పందించిన ఎంపీ వేమిరెడ్డి నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు తమ సిబ్బందిని పంపి ఎస్టిమేషన్ వేయించారు. ఉన్న గదులకు ఎంత కెపాసిటీ సరిపోతుందో ఆరా తీయించారు. దాంతో 100 లైట్లు, 32 ఫ్యాన్లు పనిచేసేలా 2 ఇన్వర్టర్లు, 8 బ్యాటరీలు పాఠశాలలో ఇన్స్టాల్ చేయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి శ్రీలక్ష్మి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అడిగిన వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించారని తెలిపారు.